హాయ్ హలో అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా? ఇవాళ మనం టమాటా రైస్ అయితే చేసుకుందామండి. దానికోసం ఒక కుక్కర్ పెట్టి అందులో ఆయిల్ వేసి చెక్క, లవంగాలు, చిన్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాస్ అయితే అందులో యాడ్ చేయాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో కొంచెం రాళ్ళుప్పు, పసుపు, జింజర్ గార్లిక్ పేస్ట్ వీటన్నింటిని వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి. ఆ తర్వాత బిర్యానీ ఆకు ఉంటుంది కదా, దాన్ని 1-2 వరకు అందులో వేసుకోవాలి. జస్ట్ ఫ్లేవర్ కోసం బాగుంటుందండి. ఒక 5 మినిట్స్ తర్వాత టమాటాలు అనేవి చాలా మెత్తబడతాయి. ఆ తర్వాత మనం కారం అనేది అడ్జస్ట్ చేసుకొని ఉప్పు చూసుకున్న తర్వాత రైస్ వేసుకొని మనం ఎంత రైస్ తీసుకుంటామో దాని క్వాంటిటీలో వాటర్ అనేది వేసుకొని 2-3 విజిల్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత మనం ఫ్లేవర్ కోసం ఇందులో పుదీనా వేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. షాజీరా కూడా చాలామంది వేస్తారు. మనం మెజర్మెంట్ వాటర్ అనేది కరెక్ట్గా పోస్తేనే మనకు బాగా పలుకుల్లాగా వస్తుంది, లేకపోతే కొంచెం రైస్ అనేది మెత్తగా అయిపోతుంది అనమాట. మెజర్మెంట్ వాటర్ అనేది ఎప్పుడు కరెక్ట్గా ఉండాలి. ఆ తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని 2-3 విజిల్ వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసామంటే రైస్ అనేది చాలా బాగా వస్తుంది. అసలు బిర్యానీ ఫ్లేవర్తోనే ఉంటుంది, ఎందుకంటే మనం చెక్క, లవంగాలు, ఆకు కూడా వేసాం కాబట్టి బిర్యానీ ఫ్లేవర్తోనే టమాటా రైస్ అనమాట. చాలా బాగుంటుంది. దీనికైతే ఏం సైడ్ డిష్ అవసరం లేదండి. నేను మా వారైతే అలాగే తినేస్తాము. రైస్ కూడా చాలా బాగా ఉడుకుతుంది. పోతే మనం వాటర్ అనేది కరెక్ట్ మెజర్ చేసి వేస్తామంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చిందంటే అందరికీ షేర్ చేయండి. నెక్స్ట్ ఎలాంటి వీడియో కావాలని నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, దాన్ని నేను చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మీకున్న ఈ బిజీ షెడ్యూల్లో కొంచెం టైం తీసుకొని నా వీడియో చూసి లైక్ చేస్తున్నందుకు చాలా మందికి చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలాగే మన ఛానల్లో మరిన్ని కుకింగ్ వీడియోస్ ఉన్నాయండి. ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు వెళ్ళి తప్పకుండా చూడొచ్చు.